Hi, hello friends. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. Previous videos లో మనము CDP కంటెంట్ క్లాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ మనము సోషలైజేషన్ మీద, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద, కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద థియరీస్ ని కంప్లీట్ చేస్తున్నాము. ఆ టాపిక్స్ మీద ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ త్రూ తెలియజేయండి. ఇంకా ఎవరైనా చూడకపోతే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తారు. మన ఛానల్ ని ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ ని షేర్ చేయండి. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోలో చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకుందాం. చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ మీద 5 మార్క్స్ మనకి పక్కాగా వస్తే thumbnail మనం చూపించిన విధంగానే ఈ కాన్సెప్ట్ అనేది అది ఒక్కటే కాదు, ఎంటైర్ కాన్సెప్ట్స్ కి చాలా రిలేటెడ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు NCF 2020 వచ్చిన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్స్ లో మనకి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషనే కావాలి అని అన్నారు కదా. ఏంటంటే చైల్డ్ అనేది బేస్ ఆఫ్ ద నాలెడ్జ్, అంటే బేస్ ఆఫ్ ద లెర్నింగ్ కావాలి. చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్, వాటి క్యాపబిలిటీస్, చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళ కెపాసిటీస్ ఏంటి, ఎంతవరకు చేయగలరు, ఎంతవరకు వాళ్ళ పొటెన్షియల్స్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేసి మన లెర్నింగ్ అనేది ఉండాలన్నమాట. సో మనకి NCF 2020లో ఇచ్చిన మెయిన్ పాయింట్స్ అవి. సో ఎడ్యుకేషన్ మొత్తము అంటే మన CDP చూసుకుంటే CDPలో ప్రతి ఒక్క ఇచ్చిన ఎవ్రీ టాపిక్ కూడా మనం అలాగే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలాగే పిల్లలకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి మనం చెప్పగలగలాగా ఉండాలి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఏంటని చెప్పుకున్నామండి, చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనకి ప్రీవియస్ డేస్ లో మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉండేది, టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనమాట. టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే టీచరే మెయిన్ రోల్. అక్కడ మెయిన్ అంటే ఎడ్యుకేషన్ మొత్తం టీచర్ మీద ఆధారపడి ఉండేది. టీచర్ ఏం చెప్తే పిల్లలు అదే వినడం, అదే విని అదే రాసుకోవడం, లేదంటే ఎగ్జామ్స్ ఇవ్వడము, ఇలా ప్యాటర్న్ అంతా ఫాలో అయ్యేవాళ్ళు. సో మనకి ఇట్ ఈస్ ద ట్రెడిషనల్ ఇన్స్ట్రక్షనల్ అప్రోచ్ వేర్ ద టీచర్ ఇస్ ద సెంట్రల్ అథారిటీ అండ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ద నాలెడ్జ్. చెప్పుకున్నాం కదా, టీచర్ అనేది సెంట్రల్ అథారిటీ అనమాట, బేస్ అనమాట. టీచర్ ని బేస్ చేసుకొని మనకి కరికులం ఫ్రేమ్ చేసేవాళ్ళు. అప్పుడు ఎలా చెప్పగలగారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది. అంటే పిల్లలకి అర్థమవుతుందా లేదా, అంటే సిలబస్ మొత్తం పిల్లలకి అకార్డింగ్ టు వాళ్ళ ఏజ్ లెవెల్లో ఉండేది. కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంలో వాళ్ళు చెప్తున్నారా లేదా అనేది ఏమి ఉండదు అనమాట. ఆ సిలబస్ వాళ్ళు కంప్లీట్ చేశారా, విత్ ఇచ్చిన టైం పీరియడ్ లో వాళ్ళు కంప్లీట్ చేశారా లేదా, అంటే మొత్తం దాని మీదే ఫోకస్ అయి ఉండదు అనమాట. చిల్డ్రన్ దగ్గర ఏం నాలెడ్జ్ లేదు, వాళ్ళ యొక్క ఎంటీ వెసల్స్ లాగా అనుకోవడం. అంటే టీచర్ మనకి ఆ వెసల్లోకి పోర్ చేయడం, నింపడం అనమాట, అంటే నాలెడ్జ్ ని ఇవ్వడం. సో రిపీట్ అంటే రివర్స్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. స్టూడెంట్స్ దగ్గర క్వశ్చన్స్ రావడమే, ఇది ఎలా చేయొచ్చు, ఇది ఇంకా వేరే విధంగా ఎలా చెప్పాడు, అలా క్వశ్చన్స్ ఏమి ఉండే కాదనమాట. ఓన్లీ టీచర్ రోలే ఎక్కువగా ఉండేది. అందుకే మనం దీన్ని ట్రెడిషనల్ మెథడ్ అని కూడా మనం చెప్పొచ్చు. ప్రీవియస్ డేస్ లో మనకి అంతా టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉండేది. ఓకే, ఏంటంటే ఇప్పుడు మనకి ఆ మెథడ్స్ లో మనకి లెక్చర్ మెథడ్ అంటే రోట్ లెర్నింగ్ కూడా మనకి వాటి కింద డెమాన్స్ట్రేషన్ మెథడ్ కానీ, లెక్చర్ మెథడ్ కానీ, రోట్ మెమరైజేషన్ కానీ, బైహార్ట్ చేయించడం. ఊరికి ఇప్పుడు ఏం చదివించమని ఆ పారాగ్రాఫ్ వాడికి ఎంత అర్థమైందో లేదు, అది వాడు బైహార్ట్ చేస్తా ఉంటాడు. ఎంత పెద్ద పారాగ్రాఫ్ అయినా బైహార్ట్ చేయటము. సో అదనమాట రోట్ లెర్నింగ్ అనేది. ఆ మెథడ్స్ ఫాలో అయ్యేవాళ్ళు ఇంతకు ముందు ప్రీవియస్ డేస్ లో, రైట్. ఇప్పుడు 10 to 15 years బిఫోర్ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ మొత్తం టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లాగే ఉండదు అనమాట. ఇలాగే ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. అంటే టీచర్ క్వశ్చన్స్ ఇవ్వడం, ఆన్సర్స్ ఇవ్వడం, లేదంటే మీద దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఓన్ గా రాయండి అని చెప్పేదే ఉండదు. మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, అందులో మనం బైహార్ట్ చేయడం, ఎగ్జామ్స్ ఇవ్వడం, అలా ఉండేది అనమాట. ఓకే, దట్ ఈస్ ద లెక్చర్ మెథడ్ అండ్ రోట్ మెమరైజేషన్. కరికులం ఈస్ ఫిక్స్డ్ అండ్ వన్ వే లెర్నింగ్ డిసిప్లిన్ ఈజ్ ఎంఫసైజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎందుకు టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు పిల్లలు రివర్స్ క్వశ్చన్స్ ఏం అడగరు, అక్కడ ఏం డిస్టర్బెన్సెస్ ఏం రావు. టీచర్ చెప్తా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ ఉందండి, ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఎవరైనా రివర్స్ క్వశ్చన్స్ చేసే వాళ్ళు ఉండరు కదా, కామెంట్స్ మీరు తర్వాత చెప్తారు. సో డిస్టర్బెన్స్ అట్లా ఏం క్లాస్ మిడిల్ లో ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు కదా, అంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి వన్ వే లెర్నింగ్ అనమాట. ఓన్లీ ఇప్పుడు మనం చెప్తున్నాము, మీరు వింటున్నారు, అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు వింటున్నారు. అదే క్లాస్ రూమ్ లో అంటే క్లాస్ రూమ్ లో పిల్లలు వింటారు, వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయరు, మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటది. అది టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ అనమాట. అందుకే మనం వన్ వే లెర్నింగ్ అని కూడా చెప్పొచ్చు. కరికులం అనేది ఫిక్స్డ్. కరికులం ఫిక్స్డ్ అని చెప్తున్నాం కదా, ఎంటైర్ ఇయర్ కోసము ఇప్పుడు ఏ మంత్ లో ఏ సిలబస్ చెప్పాలి, ఎంత కంప్లీట్ చేయాలి, ఈ UT1 అంటే యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, యూనిట్ టెస్ట్ 3, యూనిట్ టెస్ట్ 4, ఫైనల్ ఎగ్జామ్స్, ఇంతవరకే ఉంటది అనమాట. ఆ సిలబస్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. ఆ యూనిట్స్ ప్రకారం సిలబస్ కంప్లీట్ చేయడము, ఎగ్జామ్స్ తీసుకోవడము, ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వడము, ఇట్లా ఉండేది ఎడ్యుకేషన్ మొత్తం. ఓకే, సో మనకి అప్పుడు రోల్ ఆఫ్ టీచర్, ఆర్టిమిన్స్ హియర్ రోల్ ఆఫ్ టీచర్ అనమాట. టీచర్స్ రోల్ ఏముండేది, నాలెడ్జ్ గివర్, మెయింటైన్స్ డిసిప్లిన్ అండ్ అథారిటీ ఎవాల్యుయేట్స్. నాలెడ్జ్ గివర్ అంటే చెప్తున్నా కదా, బుక్ లో ఏముంది ఆమె చదివి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వగలుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకు చెప్తుంది అనమాట. సో దాన్ని మనం నాలెడ్జ్ గివర్ అని చెప్పొచ్చు. మెయింటైన్స్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు పిల్లలు, రైట్.
అంటే ఇప్పుడు చెప్పుకున్నంత డిస్టర్బ్ చేయరు, రివర్స్ క్వశ్చన్స్ ఏమి ఉండవు అని. నెక్స్ట్ అథారిటీ, టీచర్స్ అథారిటీ అనమాట, అథారిటేటివ్ లాగా ఉంటది అనమాట, చెప్పింది వినడం. ఆమె చెప్పింది, కీ రోల్ ఆవిడే కాబట్టి, బేస్ ఆవిడే కాబట్టి. నెక్స్ట్ ఎవాల్యుయేట్స్ క్లాస్ రూమ్ త్రూ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్స్ ద్వారా, టెస్ట్ ద్వారా. ఇట్లా ఓరల్ క్వశ్చన్స్, మధ్య మధ్యలో ఓరల్ క్వశ్చన్స్ అడగటము, ఓరల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగటము, పిల్లల చేత రీడింగ్ చేయించడం, అవి కూడా చాలా తక్కువగానే ఉండేవి. సో ఇప్పుడు 10 to 15 years బిఫోర్ ఎడ్యుకేషన్ కి ఇప్పుడు ఎడ్యుకేషన్ కి చాలా చేంజెస్ ఉన్నాయండి. సో మనకి ఎవాల్యుయేషన్ ఇట్లా టీచర్స్ రోల్ ఇలా ఉండేది అనమాట. స్టూడెంట్స్ రోల్ అంటే ఓన్లీ వింటారు, వాళ్ళు నోట్స్ తీసుకుంటారు, వాటిని మెమరైజ్ చేస్తారు, ఎగ్జామ్స్ ఇస్తారు, మార్క్స్ తీసుకుంటారు, ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకుంటారు. అదనమాట మనకి స్టూడెంట్స్ రోల్ ఆఫ్ ద స్టూడెంట్. ఇది రోల్ ఆఫ్ ద టీచర్ అండ్ దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం మనము? ఈ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు తెలుసుకోవాలి కదా. ఇంతకు ముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది, ఇప్పుడు మనకి ఈ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నుంచి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇంకా కొన్ని స్కూల్స్ లో టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఉంది, కొన్ని విలేజెస్ లో మనం చూసుకుంటే ఇంకా టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నడుస్తుంది. కానీ మనకి ఆ సిస్టమ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోవాలి, మతలబ్ ట్రాన్సిషన్ జరగాలి. ఎక్కడికి? చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఎందుకు ట్రాన్సిషన్ జరగాలి చెప్పండి? చైల్డ్ అనమాట అంటే బై బోన్ కొన్ని ఇన్నెట్ క్వాలిటీస్ ఉంటాయి, ఇన్నెట్ అబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేయగలరు, ఏం చూడగలరు, వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళ హెరిడిటీ ఎఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళకంటూ కొంచెం క్యూరియస్ ఉంటుంది అనమాట నేర్చుకోవడానికి, నేర్చుకునే అంటే టువర్డ్స్ లెర్నింగ్ త్రూ అనమాట, లెర్నింగ్ వైపుగా నేర్చుకోవడానికి చాలా క్యూరియస్ గా ఉంటారు పిల్లలు. సో వాటిని మనం ఎంకరేజ్ చేసి వినగలిగి వాళ్ళకి అంటే వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళకి అకార్డింగ్ టు దేర్ ఏజ్ లెవెల్ తగ్గట్టుగా మనము ఎగ్జాంపుల్స్ ఇవ్వగలిగితే, చైల్డ్ బేస్ గా చేసుకుని మనం లెర్నింగ్ అనేది ఫాలో అయితే దట్ ఈస్ ద చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. సో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో మనకి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ రావాలని చెప్పుకుంటున్నాం కదా. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ టు డెవలప్ ది చైల్డ్ ఇంటెలెక్చువల్లీ, సోషల్లీ, మోరల్ అండ్ ఎమోషనల్లీ. ఎందుకు మనకి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కావాలని చెప్తున్నాము? అసలు ఎడ్యుకేషన్ అనేది చైల్డ్ డెవలప్మెంట్ కోసం కదా, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం. సో మనకి చైల్డ్ ఎలాగ ఇంటెలెక్చువల్ గా డెవలప్ అవడానికి కానీ, సోషల్ గా డెవలప్మెంట్, ఎమోషనల్ గా డెవలప్మెంట్, అంటే దట్ మీన్స్ వాట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ డిపెండ్స్ ఆన్ ద ఎడ్యుకేషన్, రైట్? అందుకని ఇప్పుడు మనకి ఒక చైల్డ్ యొక్క హాలిస్టిక్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఎలా తెలుస్తుంది, ఎలా మనం దాన్ని గ్రో చేయగలము, బయటకు తీసుకురాగలము? చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ద్వారా. ఇప్పుడు అన్ని చైల్డ్ ఒకేలాగా క్యాచ్ చేయలేరు, అందరి ఇంట్రెస్ట్ ఒకే సబ్జెక్ట్ మీద ఉండదు. ఒకరికి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందరిని ఒకే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి నువ్వు అన్ని ఇలాగే సిలబస్ చేస్తా ఉంటుంది, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. ఓకే, సో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం, వాళ్ళ క్యాపబిలిటీస్ ప్రకారం, వాళ్ళు ఎంత చేయగలరు, ఏం చేయగలరు ప్రకారం మనం follow well. That is the child centered education. This is useful for the holistic development of the children. Holistic development means what? Physical development, physical, social, emotional, mental, ఇవన్నీ మనకి holistic development, all round development of the children అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, కొంతమంది సైకాలజిస్టులు మనకి కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారన్నమాట. ఏంటవి? జాన్ డివే అని చెప్తున్నారు. John Dewey, education is not a preparation for life. Education is life itself. Education is not preparation for life కోసం ప్రిపేర్ చేసేది కాదు, ఎడ్యుకేషనే లైఫ్ అన్నమాట. సో మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం దానికి, ఎడ్యుకేషన్ అనే దానికి. ఎడ్యుకేషన్ అంటే మనం ఏదైనా చేయగలం అని చెప్తాం కదా. సో అదనమాట ఫ్రోబెల్, జాన్ డివే అలా చెప్పారు. నెక్స్ట్ ఫ్రోబెల్, ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి మెయిన్ ఉద్దేశం ఏంటి? ఈజ్ టు ఎంకరేజ్ అండ్ గైడ్ ద సెల్ఫ్ యాక్టివిటీ ఆఫ్ ద చైల్డ్. పిల్లలు ఏదైనా చేస్తున్నారు అంటే లెర్నింగ్ బై డూయింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళకి మనం ఒక గైడెన్స్ లాగా, ఒక ఎంకరేజ్మెంట్, అంటే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, గైడ్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి ఎలా చేయగలరు వాటిని కంప్లీట్ చేయడానికి. అంటే సెల్ఫ్ యాక్టివిటీస్ సొంతగా చాలా నేర్చుకోవచ్చు అని చెప్తారు కదా. ఇప్పుడు మన జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో ఏం చెప్పుకున్నాము? చిల్డ్రన్ బయట ఎన్వైరన్మెంట్ ని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకోగలరు అని చెప్పుకున్నాము. అదే మనకి వైగర్స్కి ఏం చెప్పారు? సోషల్ ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే చిల్డ్రన్ అనేది లిటిల్ సైంటిస్ట్ అని కూడా అన్నారు కదా. అంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి, సైంటిస్టులు ఎలా అయితే ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ యొక్క అవుట్పుట్ ని తీసుకొస్తారు, చిల్డ్రన్ కూడా వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్, వాళ్ళ చుట్టూ ఎన్వైరన్మెంట్ ని ఎక్స్ప్లోర్ చేసి నాలెడ్జ్ ని గెయిన్ చేస్తారు. అలా చైల్డ్ డెవలప్ అవుతారు అని చెప్తున్నాం కదా. సో దట్ ఈస్ ద గైడ్ అండ్ సెల్ఫ్ యాక్టివిటీ ఆఫ్ ద చైల్డ్, ఎంకరేజ్ అండ్ గైడ్ ఆఫ్ ద సెల్ఫ్ యాక్టివిటీ ఆఫ్ ద చిల్డ్రన్ యొక్క సెల్ఫ్ యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేస్తూ, గైడ్ చేస్తూ మనం చైల్డ్ డెవలప్మెంట్ కి యూస్ అయ్యేలాగా మన ఎడ్యుకేషన్ ఉండాలి అని ఎవరు చెప్తున్నారు? ఫ్రోబెల్ గా. సో మనకి ఇది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ గురించి. ఇంకా మనం ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, రోల్ ఆఫ్ ద టీచర్, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో నెక్స్ట్ మనకి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లో భాగంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలో చూద్దాము. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్? ఓకే, ఫస్ట్ మనకి ఫోకస్ ఆన్ ద చైల్డ్ మీద ఫోకస్ చేయాలి. ఎలా? మనకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళకి క్యూరియాసిటీ దేని మీద ఉంది అనేది మనం చెక్ చేయాలి. ఫోకస్ అనేది చైల్డ్ మీద ఉంటుంది, చైల్డ్ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది అవి నేర్పించగలిగేలాగా ఉండాలన్నమాట. అది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. యాక్టివ్ లెర్నింగ్, యాక్టివిటీస్ ఎక్కువ, ప్లే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడము, యాక్టివిటీస్ క్రియేట్ చేయడము,
యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేలాగా, నువ్వు కంపల్సరీగా ఈ ప్రాజెక్ట్ చేయాలి, నువ్వు లేదంటే కంపల్సరీగా బోర్డు దగ్గరకు వచ్చి ఎగ్జామ్ చెప్పాలి అంటే చెప్తారా పిల్లలు? అంటే రిజిడ్ గా ఉండకూడదు, ఫ్లెక్సిబుల్ గా ఉండాలన్నమాట. లెర్నింగ్ బై డూయింగ్, ఏదైనా చేస్తూ నేర్చుకోవడము. చేస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిటీస్ అని చెప్తాను కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో యాక్టివిటీస్ చేపిస్తా ఉన్నారు కదా. ప్రతి ఒక్కదానికి యాక్టివిటీ అంటున్నారు కదా, కానీ యాక్టివిటీస్ వల్ల చాలా యూజ్ ఉందండి. కొంతమంది పేరెంట్స్ ఇంకా అవేర్నెస్ రాలేదు. అంటే ఏంటి స్కూల్ మొత్తం యాక్టివిటీస్ చేపిస్తా ఉంటారు, ఏం చెప్పరేమో, ఏంటి ఇలాగా అలాగా అని మాట్లాడుకుంటా ఉంటారు. యాజ్ అ పేరెంట్ మనం కూడా ఫస్ట్ అలా థింకింగ్ అలాగే ఉంటది కదా, ఇంత ఫీజు పే చేస్తున్నాము, ఓన్లీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, ఎలా స్కూల్స్ లో మనకి ఏం థియరీ చెప్పరా, ఎగ్జామ్స్ తీసుకురా ఏంటి అనేసి. సో యాక్టివిటీస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి ఎన్సిఎఫ్ 2020 ప్రకారము ఈ యాక్టివిటీస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్స్ లో రావాలి, ఇంకా వస్తుంది కూడా. లెర్నింగ్ బై డూయింగ్, పిల్లలు చేస్తూ వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా నేర్చుకుంటారు. టీచర్ యాజ్ అ ఫెసిలిటేటర్, టీచర్ ఎంకరేజ్ చేస్తూ అంటే గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళు గైడ్ చేస్తూ, వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ఒక ఫెసిలిటేటర్ లాగా, అంటే వాళ్ళకి లెర్నింగ్ మెటీరియల్ కానీ సంబంధించిన ఒక ఐడియాస్ ఇవ్వడము, థర్డ్స్ ఇవ్వడము, ఇంకా మనకి దీన్ని ఇక్కడిని తీసుకురండి అట్లా చెప్పడము, చెప్పి చేయించడము, ఫెసిలిటేటర్ లాగా ఉండాలన్నమాట. ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయడం. ఫ్లెక్సిబుల్ కరికులం ఇప్పుడు మనం టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ లో ఏమని చెప్పుకున్నాము, టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ లో ఇయర్ మొత్తానికి ఒక ప్లానింగ్, ఒక సిలబస్ ని, ఒక కరికులం ను ఫ్రేమ్ చేస్తారు. ఆ కరికులం ప్రకారము ఇయర్ యూనిట్ టెస్ట్ లో ఏం జరగాలి, హాఫ్ ఇయర్లీ అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఏం జరగాలి అనేది టీచర్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం చెప్తా ఉంటది. అంటే ఇయర్ బై ఇయర్ ఎన్నో సంవత్సరాలు ఒకటే సిలబస్ ని ఒక టీచర్ చెప్పడం, అది కూడా చాలా ఈజీయే కదా. ఆ టీచర్ ఇప్పుడు మోస్ట్లీ ఒక 2 years 3 years అలా చెప్పింది అనుకోండి, మనకి ఆ తర్వాత అది బై హార్ట్ టీచర్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఎక్కడ ఏముంది అనేది. సో వాళ్ళకు కూడా ఈజీగా అయిపోతుంది. కానీ చిల్డ్రన్ యొక్క నీడ్స్ ఏంటి, చిల్డ్రన్ యొక్క కెపాసిటీస్ ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళ పొటెన్షియల్స్ ఎంతవరకు నేర్చుకోగలరు వాళ్ళు అనేది వాళ్ళకి ఫోకస్ ఉండేది కాదు కదా. సో మనకి ఆ కరికులం అనేది చేంజ్ అవ్వాలి అకార్డింగ్ టు వాళ్ళ ఏజ్ లెవెల్, మనకి ఫ్లెక్సిబుల్ అవ్వాలన్నమాట. ఎప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ టీచర్స్ ఉన్నారండి, మనకి ఇప్పుడు మార్కెట్ లోకి బయట ఎడ్యుకేషన్ సిస్టమ్, దట్ మీన్స్ ఇప్పుడు ఎన్సిఎఫ్ నేషనల్ ఎన్ఈపి 2020 ప్రకారం మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చాలా ఆల్మోస్ట్ చాలా మారిపోయింది, చాలా అప్డేట్ అయిపోయింది అనమాట. సో టీచర్ కూడా అప్డేట్ అవ్వాలి కదా. అంటే బయట ఎలాంటి ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉన్నాయి, ఆ ప్లాన్స్ మనం తీసుకొచ్చి ఇన్నోవేటివ్ ప్లాన్స్, ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కరికులమ్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్ కరికులమ్స్ ని ఫాలో అవడము. సో అలా అనమాట. దట్ ఈస్ ద ఫ్లెక్సిబుల్ కరికులం. యాక్సెప్ట్ చేయగలగాలి ఏ టీచర్ అయినా సరే. ఓకే, నెక్స్ట్ ఫ్రీడమ్ అండ్ అటానమీ. ఫ్రీడమ్ ఇవ్వాలి పిల్లలకి, ఏం నేర్చుకోగలుగుతున్నారు వాళ్ళు, ఎలా చేస్తారు. ఇప్పుడు గ్రౌండ్ మీద వదిలేస్తారు పిల్లల్ని, గ్రౌండ్ మీద నువ్వు ఓన్లీ జూలా మీదే ఆడుకో, లేదా నువ్వు ఇక్కడ అంత స్లైడ్ ఉంటుంది కదా, ఆ స్లైడర్ మీద ఆడుకో అని అటు ఫిక్స్డ్ ఉండకూడదు. వాళ్ళని గ్రౌండ్ లో వదిలేసి వెళ్ళాలి. ఇప్పుడు మనకి చిన్న ప్రాజెక్ట్ ఇచ్చేసి నువ్వు ఇక్కడ నా ముందే కంప్లీట్ చేయి, ఎవరితో మాట్లాడుకు, నువ్వు కంప్లీట్ చేయని అట్లా ఉండకూడదు అనమాట. ఫ్రీడమ్ ఇవ్వాలి, అటానమీ, సొంతగా ఓన్ ఎక్స్పీరియన్సెస్ తో వాళ్ళు కంప్లీట్ చేయగలిగేలాగా మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. నెక్స్ట్ కోఆపరేటివ్ లెర్నింగ్. పిల్లలు గ్రూప్ డిస్కషన్ చేసుకోవాలి, పక్కన పిల్లలతో మాట్లాడుకోవాలి, షేర్ చేసుకోగలగాలి. మనం కలిసి చేసుకుందామని చెప్తే అంటే వాటికి మనం కోఆపరేట్ చేయాలి. కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే గ్రూప్ లెర్నింగ్, దట్ మీన్స్ పియర్స్ పిల్లలు ఒక ఫ్రెండ్స్ ఒక గ్రూప్ లాగా, టీమ్ లాగా ఫామ్ అయ్యి డిస్కస్ చేసుకుంటూ చదువుకోవడం, డిస్కస్ చేస్తూ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం, ఇచ్చిన ప్రాజెక్ట్స్. దట్ ఈస్ ద కోఆపరేటివ్ లెర్నింగ్ అనమాట. సిసిఈ కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ వాల్యుయేషన్. కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ వాల్యుయేషన్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు టీచర్స్ అంటే ఎడ్యుకేషన్ లో ఎవాల్యుయేషన్ ఎలా ఉండేది, యూనిట్ టెస్ట్ లో మార్కులు, సెకండ్ యూనిట్ టెస్ట్ లో మార్కులు, లేదంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో మార్కులు, లేదంటే యూనిట్ టెస్ట్ 3, యూనిట్ టెస్ట్ 4, యూనిట్ టెస్ట్ 5, ఫైనల్ ఎగ్జామ్స్ అట్లా మనకి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేము చదువుకున్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది, తప్పని చెప్పట్లేదు, అప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండేది. సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట, అట్లా ఉండేది ఎడ్యుకేషన్ సిస్టమ్ అని. కానీ ఇప్పుడు పిల్లలు ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు, వాళ్ళకి ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, ఎవాల్యుయేట్ చేస్తున్నారా లేదు కదా. ఎప్పుడైతే యూటీ వస్తుందో అప్పుడే అనమాట. ఇంకా మాకన్నా ముందున్న ఎడ్యుకేషన్ అయితే ఇంకా దారుణంగా ఉండదేమో. ఓకే, సో మనకి కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ రావాలి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లో. మనకి ఓన్లీ యూనిట్ టెస్ట్ వచ్చినప్పుడే కాదు, వాళ్ళు ఆడుకునే టైంలో కానీ, క్లాస్ రూమ్ లో వింటున్న టైంలో కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎవాల్యుయేట్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ద కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనమాట. ఈ ఫీచర్స్ అన్నిటిని మనం తీసుకొని రావాలి, ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్స్ లో, ఎవ్రీ క్లాస్ రూమ్స్ లో మనము తీసుకొని రావాలన్నమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ మనకి రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఇది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అండి, నేను షార్ట్ కట్ లో రాశాను. రోల్ ఆఫ్ టీ మీన్స్ టీచర్ అండ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లో టీచర్ ఎలా ఉండాలి, ఇప్పుడు మనకి టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లో ఓన్లీ టీచర్ బేస్ అని చెప్పాం కదా. ఇక్కడ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లో ఓన్లీ చైల్డ్ బేస్ ఉండాలన్నమాట. చైల్డ్ బేస్ ఉండాలి, మనకి
ప్రొవైడ్ చేస్తూ ఉండాలన్నమాట. అన్ని మనం ఇక్కడ చైల్డ్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అదే టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ లో టీచరే మెయిన్ ఉంటుంది. ఆమె ఏం ప్రొవైడ్ చేస్తే మనం అది తీసుకోవడం. ఆరో చూడండి ఒకసారి, మనం ఇక్కడ ఫెసిలిటేటర్, ఇక్కడ ఎంకరేజ్ చేయడము, గైడెన్స్ ఇవ్వడము, ఫెసిలిటేటర్ లా వర్క్ చేయడము, నాలెడ్జ్ ఇవ్వడం, ఇట్లా మనం చైల్డ్ బేస్ చేసుకున్నాం. ఇక్కడ టీచరే మెయిన్ రోల్ కాబట్టి టీచర్ మనకి ఏమి ఇస్తుంది, ఆమె నాలెడ్జ్ ఇస్తే నాలెడ్జ్ తీసుకోవాలి, మనకి గట్టిగా వార్నింగ్ ఇస్తే వార్నింగ్ తీసుకోవాలి, అంటే డిసిప్లిన్ మేనర్స్ కోసం. ఓకే, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సిస్టమ్ నుంచి మనకి ఈ సిస్టమ్ కి ట్రాన్సిషన్ జరగాలని చెప్పుకున్నాం కదా. సో మనకి ఇప్పుడు ఈ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లో మనకి టీచర్స్ రోల్ ఎలా ఉండాలి? యాక్ట్స్ as a ఫెసిలిటేటర్ అండ్ మోటివేటర్ అండ్ గైడెన్స్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే పిల్లలకి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, మోటివేట్ చేయాలి, నువ్వు చేయగలవు, లేదంటే వాళ్ళు చేస్తున్న వాటికి మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం. అలాగా ప్రొవైడ్ స్టిమ్యులేషన్ ఎన్వైరన్మెంట్ విత్ ద లెర్నింగ్ మెటీరియల్స్. ఇప్పుడు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ వాటి స్టిమ్యులేటింగ్, వాళ్ళు చేయగలిగే ఎన్వైరన్మెంట్ అంటే ఫ్రీలీ ఎన్వైరన్మెంట్, ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయడము. ఎంకరేజెస్ సెల్ఫ్ లెర్నింగ్ అండ్ క్యూరియాసిటీ. పిల్లలకి నేర్చుకోవాలనే ఉత్సుకత చాలా ఉంటుంది కదా, క్యూరియాసిటీ వాళ్ళకి బై బర్త్ ఉంటుంది అనమాట. అందరికీ ఒకే దాని మీద ఉంటుందని లేదు కదా. ఇప్పుడు మనం చూసుకుంటే కొంతమంది ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ అంటే ఇల్లిటరేట్స్ ఉంటారు కదా పేరెంట్స్, అంటే వాళ్ళ బాబు చదువుతున్నాడు, మన బాబు ఎందుకు చదవట్లేదు, వాళ్ళ బాబుకి అన్ని మార్క్స్ వస్తున్నాయి, మన బాబు అదే స్కూల్ కదా ఎందుకు చదవ, అలా వాళ్ళని ప్రెజర్ చేయకూడదు అనమాట. వాళ్ళకి అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల చేస్తారని మనం చెప్పుకోవాలి, అది మనం తప్పని చెప్పకూడదు. ఓకే, కానీ మనం ఏం చేయాలి, సెల్ఫ్ లెర్నింగ్ ని వాళ్ళకి మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. ఓకే, వాళ్ళ క్యూరియాసిటీని మనం ఎంకరేజ్ చేస్తే నువ్వు నేర్చుకోగలవు, నీ దీని మీద క్యూరియాసిటీ ఉంది అంటే క్యూరియస్ గా ఉన్నావు, ఈ పర్టికులర్ టాపిక్ అంటే నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, అలా మనము ఇంకా ఎక్కువ గైడ్ చేయడము. ఓకే, టీచర్స్ రోల్ అండ్ పేరెంట్స్ రోల్ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, అబ్జర్వ్స్ అండ్ అండర్స్టాండ్ ఈచ్ చైల్డ్స్ ప్రోగ్రెస్ అండ్ డిఫికల్టీస్. ఎక్కడ వాళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా, అంటే వాళ్ళ గ్రోత్ ఉందా లేదా, ఈ ఎగ్జామ్ నుంచి వేరే ఎగ్జామ్ కి, లేదంటే ఈ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ కి, ఈ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ కి వాళ్ళకి ప్రోగ్రెస్ ఉందా లేదా, వాళ్ళకి గ్రోత్ ఉందా లేదా, ఎడ్యుకేషన్ లో నేర్చుకోగలుగుతున్నారా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలకి ఎడిషన్స్ రావు కదా అని నెక్స్ట్ సబ్ట్రాక్షన్ తీసుకెళ్లిపోతే వాడు ఎడిషన్సే చేయలేకపోతాడు, సబ్ట్రాక్షన్స్ ఇంకా కష్టంగా ఫీల్ అయిపోతాడు. కానీ వాడికి ఎందుకు కష్టంగా, ఎక్కడ డిఫికల్టీ ఫీల్ అవుతాడు, ఎడిషన్స్ లోనా సబ్ట్రాక్షన్స్ లోనా, వాళ్ళకి అంటే ఒక వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పగలగాలి మనము. ఓకే, దట్ ఈస్ ద ఈచ్ చైల్డ్ ప్రోగ్రెస్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రమోట్ కొలాబరేటివ్ డెమోక్రటిక్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్. క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్ లో ఉపయోగించే ఏమైనా సరే, లెర్నింగ్ మెటీరియల్ అయినా, టీచర్ చెప్పగలిగే డెమాన్స్ట్రేషన్ అయినా సరే, అకార్డింగ్ కోఆపరేటివ్ లెర్నింగ్ లాగా, కొలాబరేటివ్ లెర్నింగ్ లాగా ఉండాలన్నమాట. పిల్లలు డిస్కస్ చేసి తెలుసుకునేలాగా, అంటే టీచర్ చెప్తుంది, మన టీచర్ చెప్పిందే మనం వినాలి అలా ఏం కాదు. సో ఒక కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది మనం ఫామ్ చేయాలి. సో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనమాట. ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని. ఇప్పటి వరకు మనము చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేసుకుని ఉన్నాము. అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఏంటి, టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కి దానికి కంపారిజన్ ఏంటి, ముందు మనం ప్రీవియస్ డేస్ లో ఏ ఎడ్యుకేషన్ ఫాలో అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ ఫాలో అవుతున్నారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, లెర్నింగ్ బై డూయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ ద రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ రాదర్ దాన్ ద రోట్ మెమరైజేషన్. బై హెడ్ చేయడం కన్నా కూడా మనము ఏదైనా చేసి నేర్చుకునే దాంట్లో, ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకునే దాంట్లో ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోవచ్చు. లెర్నింగ్ బై డూయింగ్, యాక్టివ్ పార్టిసిపేషన్, ఇది కదా మనం చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లో చెప్పిందంటే ఇది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే అదనమాట. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ తీసుకురావడాన్ని మనము ప్రగతిశీలి చదువులు, ప్రగతిశీలి విద్య అని అంట కదా. సో అదే ఇది. ఓకే, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కి, వాళ్ళు రియల్ లైఫ్ లో వాళ్ళకి ఏం కావాలి, ఇప్పుడు మనకి మనం సోషల్ మీడియాస్ లో ఇప్పుడు చూస్తూ ఉంటాం అంటే చైనీస్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది. చిన్న పిల్లలకి వాళ్ళకి కట్టింగ్ నేర్పిస్తారు, వాళ్ళకి నీడిల్ థ్రెడ్ లోకి ఎలా తీసుకువెళ్ళాలి, బటన్స్ ఎలా స్టిచ్ చేయాలి, షూ లేస్ ఎలా కట్టుకోవాలి, ఇలాంటి చిన్నవన్నిటిని వాళ్ళకి ప్లే స్కూల్ స్టేజ్ నుంచి వాళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేశారు అనమాట. ఎంత చాలా బాగుంది కదా అలా వినడానికి. అంటే వాళ్ళకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అవి. ఇప్పుడు ఎంత చదువుకున్నా కూడా చదువుకుని తీసుకెళ్లి మనం అక్కడ పెట్టలేం కదా. అక్కడ ఉంది అంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా అయితే మన నాలెడ్జ్ దానికి రిలేటెడ్ గా ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బెస్ట్ ఇప్పుడు చూసుకున్నాం అంటే, ఇప్పుడు సైకాలజీ అంటే సైకాలజీ తెలుసుకోవాలి టీచర్స్, అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటి అలా చెప్పుకుంటా ఉండాలి. ఇప్పుడు మనం టెట్ తీసుకున్నాం అనుకోండి, ఒక తెలుగు స్టూడెంట్, తెలుగు ఉపాధ్యాయ తెలుగు టీచర్ అవ్వాల్సిన ఒక టీచర్ స్టూడెంట్ టీచరు టెట్ లో మనకి మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అవుతారు. సో అది మనకు కొంచెం క్లాస్ అనిపించట్లేదా. సైన్స్ స్టూడెంట్ కూడా మ్యాథ్స్ ప్రిపేర్ అవుతాడు, వాళ్ళు వెళ్ళి తర్వాత సైన్స్ టీచ్ చేయాలి, కానీ వీళ్ళకి ఇక్కడ మ్యాథ్స్ కూడా రావాలి.
టెట్ లో మనకి మ్యాథ్స్, అట్లా చిన్న చిన్న ఇప్పుడు మనకి ఏం చదువుతున్నాము, మనం ఎక్కడ ఏమి ప్రాక్టికల్ గా యూస్ చేస్తున్నాం అనేది కొంచెం మనకి డిస్టర్బెన్స్ గా ఉంది కదా. అలా కాకుండా మనకి రియల్ లైఫ్ లో మనకి పిల్లలకి ఏం నేర్చుకోగలగాలి, వాళ్ళ వస్తువులు వాళ్ళు ఎలా ప్యాక్ చేసుకోవాలి, బ్యాగ్ ప్యాక్ చేయడము, బాక్స్ ప్యాక్ చేయడము, షూస్ ర్యాక్ లో కరెక్ట్ గా పెట్టుకోవడము, ఇలాంటివన్నీ అనమాట. సో అన్ని కూడా మనకి యాక్టివ్ పార్టిసిపేషన్ పిల్లలకి అలా నేర్పించాలి. సో దట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ అనమాట. అయితే డిఫరెంట్ సైకాలజిస్ట్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ దాని గురించి ఏం చెప్పారనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జాన్ డివే ఏమన్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాన్ డివే, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్. ఎవరు మనకి ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్? ఈ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది ఎవరు మనకి? జాన్ డివే అనమాట, అని తీసుకొచ్చింది. హీ బిలీవ్డ్ ఎడ్యుకేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సెస్, ఇంట్రెస్ట్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు చిల్డ్రన్ యొక్క ఇంట్రెస్ట్ మీద, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ అనుభవం మీద, వాళ్ళ సొంతగా ఎక్స్ప్లోర్ చేసి ఏం నేర్చుకుంటారన్న దాని మీద ఫోకస్ చేసి ఉండాలి అని ఎవరు చెప్పారు? జాన్ డివే. సో ఆయన ఎవరు మనకి? ఫాదర్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్ బిట్టే, మనకి ఒకసారి 2 సార్లు వచ్చిన క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ జీన్ పియాజే ఏం చెప్పుకున్నారంటే మనకి కొన్ని స్టేజెస్ ప్రొవైడ్ చేశారంట. సెన్సిటివ్ మోటార్ స్టేజ్, ఫ్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజెస్ యూనివర్సల్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈ ప్యాటర్న్ ఫాలో. ఓకే, మనకి కొన్ని స్టేజ్ ప్రిపేర్ చేస్తారని చెప్పింది. అంటే ఈ స్టేజెస్ లో మనకి ఇలాగే పిల్లలు సొంతగా ఎక్స్ప్లోర్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, వాళ్ళ సొంత ఎక్స్పీరియన్సెస్ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ఎక్స్ప్లోర్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సో జీన్ పియాజే అలా చెప్పారనమాట. నెక్స్ట్ లేవ్ ఐగర్స్కి థియరీ కూడా మనం కంప్లీట్ గా డిస్కస్ చేస్తున్నాం కదా. అతను ఏం చెప్పారు? సోషల్ ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు సోషల్ ఇంటరాక్షన్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క అనుభవాలని గెయిన్ చేస్తారు. అలా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం చైల్డ్ డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్ రోసో, ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ ఫోకస్డ్ ఆన్ ద ఇండివిజువల్ చైల్డ్స్ ఇన్నెట్ గుడ్నెస్ అండ్ అబిలిటీస్. పిల్లల యొక్క అబిలిటీస్, వాళ్ళ యొక్క గుడ్నెస్ ఏంటి, దాని మీద ఎడ్యుకేషన్ అనేది బేస్ అవ్వాలి అని రోసో చెప్పారనమాట. పిల్లలకు కూడా కొన్ని అబిలిటీస్ ఉంటాయి, బై బోర్న్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. పిల్లలు ఎంప్టీ వెజల్స్ కాదు అని చెప్పారు ఇతరు. నెక్స్ట్ మారియా మాంటెసోరీ, ఫోకస్డ్ ఆన్ ద సెన్సరీ ఎక్స్పీరియన్సెస్, సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్. సెన్సరీ ఎక్స్పీరియన్సెస్ అంటే సెన్స్ ఆర్గాన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. మన సెన్స్ ఆర్గాన్స్ కి త్రూ, అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం చూసుకుంటే సొంతగా నేర్చుకోవడం, వాళ్ళ యొక్క సెన్స్ ఆర్గాన్స్ తెలుసు కదా, జ్ఞానేంద్రియాలు, సెన్సెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్, సొంతగా నేర్చుకోవడము. హర్ మెథడ్ ఈస్ బిల్డ్ ఆన్ ద ప్రిపేర్డ్ ఎన్వైరన్మెంట్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద చైల్డ్స్ న్యాచురల్ లెర్నింగ్ ప్రాసెస్. సొంతగా నేర్చుకోవడం, న్యాచురల్ గా నేర్చుకోవడం అనమాట, వాళ్ళ సెన్స్ ఆర్గాన్ ఉపయోగించి అలాంటి ఎన్వైరన్మెంట్ ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మారియా మాంటెసోరీ మెథడ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ డేస్ లో మనకి స్కూల్స్ లో లేదు, ఇప్పుడు కొన్ని స్కూల్స్ లో మనకి. నెక్స్ట్ మనకి చూస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఏమేమి ప్రిన్సిపల్స్ ఉంటాయి? మనము చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లో కూడా మన ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. అంటే అవే కొంచెం రిలేటెడ్ గానే ఉంటాయి. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కి ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాము. చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ ఎలా ఉండాలి? చైల్డ్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. చైల్డ్ యొక్క క్యూరియాసిటీని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుంటూ, వాళ్ళ ఇంట్రెస్ట్ కి మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ. ఓకే, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువ మనము చెప్పే దాంట్లో, మనం చెప్పే ఒక సబ్జెక్ట్స్ లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే యాక్టివిటీస్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఒక్కటి యాక్టివిటీ త్రూ నేర్పించేలా చూడాలి. ఇప్పుడు మనకి చాలా రీల్స్ లో కూడా మనము చూస్తూ ఉంటాము, ఈ యాక్టివిటీస్ ఈ టాపిక్, ఈ యాక్టివిటీ త్రూ నేర్చుకుంటే. ఇప్పుడు మనం ఏదైనా చూసి నేర్చుకున్నామో, వినడం ద్వారా నేర్చుకున్నామో అంటే కొంచెం ఎక్కువ రోజులు గుర్తుంటుంది కదా, చూస్తూ వింటూ. ఇప్పుడు మూవీస్ ఉన్నాయండి, మూవీస్ మనం చూస్తూ ఉంటామే, ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నామో అంత ఇంట్రెస్ట్ గా వింటాం కూడా. సాంగ్స్ ఫర్ ఎగ్జాంపుల్, అట్లాగా మనకి రీల్స్ త్రూ అంటే ఒక యాక్టివిటీ త్రూ, చిన్న సాంగ్ త్రూ, అట్లా రైమ్స్ త్రూ అట్లా చెప్పడం అనమాట. దాన్ని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటారు. ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ ఎగ్జామినేషన్స్ కోసమే ఎడ్యుకేషన్ ఉండకూడదు. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయగలగాలి. వాళ్ళు రియల్ లైఫ్ లో ఏం నేర్చుకుంటారని కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం తీసుకురాగలగాలి. అది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్స్ ని ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఈజీ సబ్జెక్ట్స్, ఇప్పుడు డిఫికల్ట్ సబ్జెక్ట్స్ అన్ని ఒక రోజు, మ్యాథ్స్ వెంటనే సైన్స్ వెంటనే సోషల్, అట్లా కాకుండా ఇంటిగ్రేట్ చేస్తూ ఉండాలి. అంటే ఒక సబ్జెక్ట్స్ ని వేరే సబ్జెక్ట్స్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇంటిగ్రేట్ చేస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్లా ఉండాలన్నమాట. దట్ ఈస్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఫ్రీడమ్ అండ్ డిసిప్లిన్. మనం చెప్పాం కదా, మెయింటైన్స్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అని. సో వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ మనం వినగలిగే ఉండాలి. పేషెన్స్ పెట్టాలి కదా. అప్పుడు యాక్టివిటీస్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత టైం కావాలో చూసుకుని, అంటే ఇయర్ మొత్తం చేస్తారని కాదు, వాళ్ళు కొంచెం టైం ఇవ్వాలి. లేదు ఇప్పుడు ఈ 10 minutes ఇది కంప్లీట్ చేసి నాకు చూపించాలంటే రిజిడ్ గా ఉండకూడదు అని. నెక్స్ట్ సోషల్ అండ్ మోరల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ అనేది సోషల్ అండ్ మోరల్, సొసైటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సోషల్ అండ్ మోరల్, నైతిక విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎడ్యుకేషన్ ద్వారానే వస్తాయి. ఇప్పుడు మనం చదువుకున్న పిల్లవాడు చదవని పిల్లవాడిని కంపేర్ చేస్తున్నాం అంటే, వాడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళక ముందు ఎంత రిజిడ్ గా, అంటే నాకు ఇది కావాలి అనడము, ఎక్కడ పడితే అక్కడ దొరలడము, ఇలాంటివన్నీ మనం చెక్ చేస్తాము. కొన్ని రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత వేరే పిల్లలు
పిల్లలతో ఆడుకోవడము, షేర్ చేయడము, వెళ్ళక ముందు ఇది నా టాయ్, ఇది మా డాడీ తెచ్చారు, ఇది మా మమ్మీ తెచ్చింది, ఇది మాదే, ఇది ఎవరికి ఇవ్వకపోవడం, అట్లా స్కూల్కి వెళ్ళిన తర్వాత మారడము. దట్ ఈస్ వాట్ సోషల్ డెవలప్మెంట్ అండ్ మోరల్ డెవలప్మెంట్ అనమాట. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు సైకాలజీ టీచర్స్ కి తెలియాలని చెప్పినా కదా, ఎందుకు క్లాస్ రూమ్ లో డిఫరెంట్ చైల్డ్ ఉంటారండి. యావరేజ్ చిల్డ్రన్ ఉంటారు, బిలో యావరేజ్ చిల్డ్రన్ ఉంటారు, గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారు. అంటే మనం చెప్పిన వెంటనే టక్కున రాసి మనకు చూపించేవాళ్ళు, లేదంటే టక్కున క్యాచ్ చేసి రివర్స్ క్వశ్చన్స్ అడగడం కానీ, ఆ టాపిక్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడగడం కానీ త్వరగా క్యాచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో డిఫరెంట్ వాళ్ళకి ఇండివిజువల్ కి డిఫరెన్సెస్ కి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. ఎలా చెప్తున్నారు, అందరికీ ఒకేలా చెప్తే ఇప్పుడు బాగా వచ్చేవాడికి కూడా బోర్ అయిపోతారు కదా. సో వాడికి ఎక్స్ట్రా ఏమైనా వర్క్ ప్రొవైడ్ చేయడం అలాగా. లర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా, వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్, జీన్ పియాజే ఏమన్నారు, ఎక్స్ప్లోర్ చేసే సొంత ఎక్స్పీరియన్సెస్ తో నేర్చుకుంటారని చెప్తున్నారు కదా. అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు నేర్చుకునేలాగా ఉండాలి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇలాంటి లెర్నింగ్ ని మనము ఇప్పుడు ప్రొవైడ్ చేయగలగాలి. దట్ ఈస్ వాట్ ప్రోగ్రెసివ్ ప్రిన్సిపల్స్ అనమాట. ఇవన్నీ ప్రోగ్రెసివ్ లెర్నింగ్, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కి. సో మనకి అప్పుడు కదా మనకి ఇప్పుడు ఈ చైల్డ్ సెంటర్డ్, ఇప్పుడు ఇవన్నీ ఏంటి, చైల్డ్ మీద బేస్ అయి ఉన్నాయి. చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క క్యూరియాసిటీని వాటి మీద బేస్ అయింది. వాటిని మనం గైడ్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ముందు తీసుకెళ్లడమే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కదా. హాలిస్టిక్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎయిమ్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్, పిఈ మీన్స్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్, షార్ట్ కట్ లో రాసాను. ఓకే, ఎయిమ్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఏముంటుంది, డెవలప్మెంట్ ఆఫ్ ద క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ. మెయిన్ అసలు ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి అంటున్నాము, ఎందుకు? క్రిటికల్ థింకింగ్ ని డెవలప్ చేయడం. అంటే ఏదైనా ఒక టాపిక్ చూసినప్పుడు వాళ్ళు థింక్ చేయగలగాలి, ఇది మనము ఎలా నేర్చుకోగలము, ఇప్పుడు ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే డిసడ్వాంటేజ్ అంటే క్రిటికల్ గా థింక్ చేయగలరు. డైవర్జెంట్ థింకింగ్ అంటాం వీటిని మనం. డిఫరెంట్ గా థింక్ చేసుకోగలడం, క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడం, డెవలప్ చేయడము. నెక్స్ట్ నర్చరింగ్ సోషల్ వాల్యూస్ లైక్ కోఆపరేషన్, రెస్పెక్ట్ అండ్ క్రియేటివ్ ఈక్వాలిటీ. ఇప్పుడు కదా మనం చెప్పుకుందాం, ఇది నాట్ ఇది మా డాడీ తెచ్చారు, ఇది నేనే ఆడుకోవాలి, ఇది నేనే తినాలి, అలా చెప్పకుండా ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత షేర్ చేసుకోవడం నేర్చుకుంటా ఉంటారు అనమాట. పిల్లలతో వీళ్ళతో మాట్లాడడము, కేరింగ్, కోఆపరేషన్, ఇవన్నీ నేర్చుకుంటాం. అలాంటి వాటికి కూడా మనకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రమోటింగ్ హాలిస్టిక్ డెవలప్మెంట్, ముందుగానే చెప్పుకున్నాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ ద ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ స్టార్టింగ్ లోనే మనం చెప్పుకున్నాము. హాలిస్టిక్ డెవలప్మెంట్ కి ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని. హాలిస్టిక్ డెవలప్మెంట్ ఏంటి, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనమాట. అంటే సోషల్ కానీ, మోరల్ కానీ, ఎమోషనల్ డెవలప్మెంట్ కానీ, ఓకే, వీటన్నిటి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్, అది మెయిన్. ఓకే, అదనమాట మనకి హాలిస్టిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ మనకి మేకింగ్ ఎడ్యుకేషన్ రిలవెంట్ లైఫ్ అండ్ సొసైటీ అని చెప్తున్నాం కదా. అంటే ఎడ్యుకేషన్ అనేది మన సొసైటీకి యూజ్ అయ్యేలాగా, సొసైటీకి రిలవెంట్ గా ఉండాలి. ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళకి అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్, అంటే విలేజ్ ఉన్న వాళ్ళకి ఏ మెటీరియల్ అవైలబుల్ గా ఉంది, వాళ్ళు ఎలా అయితే చెప్తే అర్థం చేసుకోగలుగుతారు, అట్లాగా. ఇప్పుడు సిటీస్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవి ఏంటి, వాళ్ళ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చెప్తే ఏమే ఎగ్జాంపుల్ తీసుకోవాలి, అట్లా సొసైటీకి ఉపయోగపడేలాగా, మన రియల్ లైఫ్ కి ఉపయోగపడేలాగా మనకి ఉండాలి. అదే కదా ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇవన్నీ మనకి మెయిన్ ఎయిమ్స్ అన్నమాట. సో మనకి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కోసం ఏమి మెథడ్స్ ఫాలో అవ్వాలి అనేది కొంచెం ఓవరాల్ గా డిస్కస్ చేద్దాము. ప్రాజెక్ట్ మెథడ్ ని, ప్రాజెక్ట్స్ చిన్న పిల్లలకి ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉండాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఉండాలి. వాళ్ళు సొంతగా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు, వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు. హ్యూరిస్టిక్ మెథడ్, డిస్కవర్ చేయడం, లెర్నింగ్ బై డిస్కవరీ లెర్నింగ్ అని కూడా మనం చెప్పొచ్చు దీన్ని. ఓకే, ఫీల్డ్ ట్రిప్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళకి ఏదైనా ఫీల్డ్ గురించి జియోగ్రఫీ చెప్పాలంటే ఫీల్డ్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ త్రూ వాళ్ళకి చెప్పడము, ఆ ఫీల్డ్స్ చూపిస్తూ చెప్పడము. యాక్టివిటీ అంటే ప్లే బేస్డ్ లెర్నింగ్ అనమాట. యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తూ, ఏదైనా ఇప్పుడు ఆడిస్తూ చెప్పడము, ప్లే ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేసి, గ్రూప్ వర్క్ అండ్ డిస్కషన్స్. పిల్లలకి ప్రాజెక్ట్స్ ఇస్తున్నాము అంటే వాళ్ళకి గ్రూప్స్ గా చేసేసి ఈ గ్రూప్ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ డిస్కస్ చేసుకోమని చెప్పడము, లేదంటే షేర్ చేసుకోమని చెప్పడము. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఎక్స్పీరియన్స్, సొంత ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడము. ఇవన్నీ మనకి ఇప్పుడు ముందు కూడా డిస్కస్ చేసాం కదా, కానీ ఇవి ఓవరాల్ గా ఇప్పుడు ఏ మెథడ్స్ ఫాలో అవ్వాలి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కి అంటే, సో ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ స్కూల్స్ ఎలా ఉండాలి, ఏమేమి ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఫ్లెక్సిబుల్ కరికులం అనేది ఫ్లెక్సిబుల్ ఉండాలి, రిజిడ్ ఉండకూడదు, ఒకటే ఇదే ఫాలో అవ్వాలి, ఇలాగే ఉండాలని చెప్పకూడదు, ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఎంఫసిస్ ఆన్ కోకరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ చదివే కాదు, కరికులర్ యాక్టివిటీస్, కోకరికులర్ యాక్టివిటీస్, వాళ్ళకి డిబేట్స్, ఎస్సో రైటింగ్, సింపోజియం, ఇంకా లేదంటే స్పోర్ట్స్, ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, కంటిన్యూస్ అబ్జర్వేషన్ అనేది కంటిన్యూస్ ఉండాలి. ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో కాకుండా, ఓన్లీ ప్రాక్టికల్స్ టైంలో కాకుండా, ఎగ్జామ్స్ టైంలో కాకుండా కంటిన్యూస్ అబ్జర్వేషన్ అనేది ఉండాలి. అదే కదా మనం చెప్పుకుంది సిసిఈ, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేసి. నెక్స్ట్ క్లాస్ రూమ్ డిజైన్ ఫర్ ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద
యాక్టివ్ పార్టిసిపేషన్. క్లాస్ రూమ్ అనేది ఎలా డిజైన్ చేయగలం? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల క్లాస్ రూమ్ లో వాల్స్ కూడా మనం ఆల్ఫాబెట్స్ అని, రైమ్స్ అని, స్టోరీని ఉంచడం అనేది మనం చూస్తూ ఉంటాం. దట్ ఈస్ వాట్ డిజైన్ ఫర్ ద యాక్టివ్ పార్టిసిపేషన్. క్లాస్ రూమ్స్ అంటే వాళ్ళ పిల్లలకి ఏ క్లాస్ పిల్లలకి ఎలా ఉండాలి, ఇప్పుడు పెద్ద పిల్లలకి అయితే వాళ్ళకి ఫార్ములాస్ కానీ లేదంటే ఇంకా పెద్ద పిల్లలైతే పీరియాడిక్ టేబుల్స్ కానీ అట్లా చెప్తా ఉండాలన్నమాట. కొన్ని చిన్నవి మనకి వాళ్ళకి రిలేటెడ్, క్లాస్ రూమ్ రిలేటెడ్ వాల్స్ మీద ఉంటే కొంతమంది పిల్లలు అవి ఫ్రీ టైమ్ లో చూస్తూ నేర్చుకుంటుంటారు కదా. సో అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఈ వీడియోలో చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కంటే ముందు కూడా మనం టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ గురించి కొంచెం కంపారిజన్ చేసి మనము చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నాము. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లో టీచర్స్ రోల్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎయిమ్స్ ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ లో వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, వాటి యొక్క ఎయిమ్స్ ఏంటి, మనము ఓవరాల్ గా నేర్చుకున్నాం అనమాట. సో మనకి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో కంపల్సరీగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, మన ఛానల్ లింక్ ని కూడా షేర్ చేయండి, ఇంకా రిమైనింగ్ వీడియోస్ కూడా చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియోలో అంటే మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.